ఈరోజు మనకి రోడ్ యాక్సిడెంట్స్ మనకి ఎక్కువగా జరుగుతున్నటువంటి లొకేషన్స్ని కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, బ్లాక్ స్పాట్స్ని. మనకి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ సుమారుగా ఒక 4 స్ట్రెచెస్ ఉన్నాయి. ఐపోలవరం లిమిట్స్లో ఒక 2 స్ట్రెచెస్ ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో గత కొంతకాలంలో రోడ్ యాక్సిడెంట్స్, ఎస్పెషల్లీ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, వేరే ఎక్కడైతే యాక్సిడెంట్స్లో మరణాలు సంభవిస్తున్నాయో అలాంటి ప్రత్యేకంగా వాటిని దృష్టిలో పెట్టుకుని అలాంటి లొకేషన్స్ని చాలా ఇటీవల కాలం జరిగినటువంటి ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయో, మరణాలు ఎక్కువ జరిగిన స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేసుకుని వాటిని బ్లాక్ స్పాట్స్ ఇస్తున్నాయి. అంటే ఒక పర్టికులర్ స్పాట్ నుంచి మొత్తం టోటల్గా 1/2 కిలోమీటర్, మొత్తం అటు నుంచి ఇటు వరకు కలిపి 1/2 కిలోమీటర్ ఒక బిట్టుగా తీసుకుని ఎందుకు కారణాలు, దీనికి ఎందువలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నది దాని గురించి ఒక అన్వేషించాలి, కారణం అన్వేషించాలి, తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు నేను ఎస్డిపిఓ రామచంద్ర అమలాపురం, అలాగే మన మూర్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్గా ఆయన వెంకటరమణ గారు, మన ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏ ఇన్స్పెక్టర్ రవి గారు, ముమ్మిడివరం ఎస్ఐ గారు, మేము ఫ్రమ్ అమలాపురం దగ్గర నుంచి కూడా ఐపోలో బ్రిడ్జ్ వరకు కూడా ప్రతి పాయింట్ని ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ని వెరిఫై చేయడం జరిగింది. అక్కడ కొన్ని రికమెండేషన్స్ కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయి ప్రతి జంక్షన్లో కూడా ఖచ్చితంగా సైడ్ రోడ్లకి స్పీడ్ బ్రేకర్ వేయవలసిందే. స్పీడ్ బ్రేకర్ లేకపోతే చాలా ఫాస్ట్గా మెయిన్ హైవేలోకి వచ్చేస్తున్నారు. హైవేలోకి వచ్చినప్పుడు వేగంగా వెళ్ళే వాహనాలు డాష్ ఇచ్చుకుని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి కంపల్సరీగా ఇక్కడైతే ఏ రకంగా అయితే సైడ్ నుంచి రోడ్లు ఉన్నాయో ప్రతి రోడ్డుకి హైవే మీదకి అప్రోచ్ అయ్యే ప్రతి రోడ్డు కూడా ఉండాలి, స్పీడ్ బ్రేకర్ ఉండాలి. అదొకటి. తర్వాత మనకి 4 చోట్ల ఫ్లైఓవర్స్ రికమెండ్ చేస్తున్నాము. ఒకటి కొండాలమ్మ చింత, ఇప్పుడు మనం ఉంది కొండాలమ్మ చింతే కదా, ఇది కాశీవరం, ఇది కొండాలమ్మ చింత ముందు సెంటర్, కొండాలమ్మ చింత సెంటర్ ఒకటి, ఐపోలవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఒకటి, అనాథవరం సెంటర్ ఒకటి, కామనగరు సెంటర్ ఒకటి. ఈ 4 ప్లేసుల్లో కూడా ఫ్లైఓవర్ని వెయ్యాలని చెప్పి మేము రికమెండ్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ నిరంతరం కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ట్రాఫిక్ పరిమాణాన్ని బట్టి, అక్కడ ఉన్న రోడ్డు పరిస్థితిని బట్టి అవి తగ్గించాలంటే ఖచ్చితంగా ఫ్లైఓవర్ ఉంటే తప్ప హైవే మీద వెళ్ళే వెహికల్స్ హైవేలో వెళ్ళిపోతాయి. ఫ్లైఓవర్ ఉన్నప్పుడు సైడ్ రూట్లో వచ్చేవాళ్ళు వాళ్ళు ఫ్రీగా వాళ్ళు వెళ్ళిపోతారు, ఎటువంటి ప్రమాదాలు లేకుండా. సో అవి చేయడం జరిగింది. అవే కాక ప్రతి సెంటర్లో కూడా బ్లింకర్స్, అలాగే ఈ రంబుల్ స్ట్రిప్స్, ఎక్కడ రంబుల్ స్ట్రిప్స్ వస్తాయి రంబుల్ స్ట్రిప్స్, స్టాపర్స్, అలాగే డ్రమ్స్, కొన్ని చోట్ల ఎక్కడ డ్రమ్స్ పెడ స్పీడ్ వేగాన్ని తగ్గించాలి. ఈ హైవేలో ఎస్పెషల్లీ మనకి ఈ అమలాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఐపోలవరం దగ్గర నుంచి మనకి బోడస్గురు వరకు ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా మనకి కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. రోడ్డు లెఫ్ట్ రైట్ కొబ్బరి తోటలు బాగా ఉండటం వలన లైట్ రిఫ్లెక్ట్ కాకపోవడం వలన నైట్ టైం కటిక చీకటి ఉంటుంది రోడ్ల మీద. ఈ కర్వుల్లో ఏమవుతుందంటే ఎదురుకుండా వచ్చే వెహికల్ యొక్క లైటింగ్ ఎగ్జాక్ట్గా మనకి కనపడదు. అది ఆ కర్వ్ ఇలా తిరిగి కళ్ళలో పడేదాకా వెహికల్ ఎదురు పడేదాకా కూడా ఎగ్జాక్ట్ అంచనా వేయటం కుదరదు. చాలామంది రాత్రి పూట మరి చాలా వేగంగా వెళ్తున్నారు. కొంతమంది ఇంటాక్సికేట్ అయితే లెక్కర్ తాగి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వేగంగా వెళ్తున్నప్పుడు సరైనటువంటి అసెస్మెంట్ చేసుకోకపోవడం వలన ఆ చీకట్లో వాళ్ళు డాష్ ఇచ్చుకోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ స్పీడ్ని అసలు అన్నిటికంటే ముఖ్యమైనది, మనం ఎన్ని చేసినా కానీ బాధ్యత బండి నడిపే వాళ్ళ మీద ఉంది. వాళ్ళు అతికి వేగంతో వెళ్ళకూడదు. వాళ్ళు సెన్సిబుల్ డ్రైవింగ్ చేయాలి. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎంత వేగంతో వెళ్తున్నామో, ఈ రోడ్డు ఎట్లా ఉంది, ట్రాఫిక్ ఎలా ఉంది, వెడల్పు ఎలా ఉంది, మన బండి మీద ఎవరెవరు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారా లేరా, మనం హెల్మెట్ పెట్టుకున్నామా లేదా, ఎంత వేగంతో వెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళాలి. కానీ అలా వెళ్ళలేదు. ఎవరు చూసినా చాలా హై స్పీడ్తో వెళ్తున్నారు. బళ్ళు కూడా అలాగే ఉన్నాయి. దానివల్ల బేసిక్గా మనకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ జంక్షన్స్లో వేగాలు తగ్గించాలో, ఎక్కడెక్కడ ప్రతి కర్వ్లో కూడా మేము డ్రమ్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే కర్వ్స్ దగ్గర మనకి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రతి కర్వ్లో కూడా డ్రమ్స్ పెడతాము. డ్రమ్స్ పెట్టి వేగాన్ని నియంత్రించడం ద్వారా మనం ప్రమాదాలు తగ్గించాలని మేము భావిస్తున్నాం. లైటింగ్ గురించి కూడా చర్చించడం జరిగింది.
లైటింగ్ కూడా ప్రపోజల్స్ పంపించారు. ఇది మా హైవే అథారిటీస్ వాళ్ళు లైటింగ్స్ పెట్టిస్తారు స్లోగా. అది ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి అది పైకి డిపార్ట్మెంట్కి రాసి దానికి అప్రూవల్ అయిన తర్వాత వస్తుంది. ఈ లోపల ఆలస్యం కాకుండా స్థానికంగా లోకల్గా ఉన్నటువంటి పంచాయతీ వారితో మాట్లాడి ఆ సెంటర్స్లో మామూలు ఈ పంచాయతీ నిధులతో సహజంగా గ్రామాల్లో వీధుల్లో వేసే లైటింగ్స్ వేయించాలని చెప్పి మేము కోరాము. అది కూడా చేయిస్తాము. అది కూడా ఆ రకం చేస్తాం ఇమ్మీడియట్ తక్షణం, ఎక్కువ ఆలస్యం కాకుండా. ఈ లోపల డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు హైవే అథారిటీస్ వాళ్ళు ప్రపోజల్స్ పంపిస్తున్నారు లైటింగ్ విషయంలో. ఇక మీరు చెప్పినట్టు ఫ్లెక్సీల విషయం చాలా ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవం. అది ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు కానీ స్థానికంగా ఉండే పంచాయతీ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ స్థానికంగా ఎవరైతే ఫ్లెక్సీలు పెడుతున్నారో వారు కానీ వారికి కొంత అవేర్నెస్ చాలా అవసరం ఉంది. బాధ్యత కూడా, సామాజిక బాధ్యత కూడా ఉంది. ఇక్కడ ఫ్లెక్సీ పెట్టడం వలన విజిబిలిటీ తగ్గుతుంది. ఇప్పుడు హైవే నుంచి వచ్చే వెహికల్కి సైడ్ రూట్ నుంచి వచ్చే వెహికల్ కనపడనప్పుడు సహజంగా ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఆ ఫ్లెక్సీలు లేకపోతే విజిబిలిటీ పెరుగుతుంది. ఒక వెహికల్ వస్తుంది హైవేలో అని తెలుసుకునే వీళ్ళు స్లో అవడానికి అవకాశం ఉంది. తద్వారా యాక్సిడెంట్లు కూడా తగ్గడానికి పూర్తి అవకాశం ఉంది. కాబట్టి నేను మా ఎస్ఐలందరికీ కూడా నేను ఇప్పుడు మేము ఇంతకుముందు వారికి సూచనలు ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇస్తాము. ఎక్కడ కూడా హైవే జంక్షన్స్లో, రోడ్ జంక్షన్స్లో విజిబిలిటీ తగ్గించే విధంగా ఏ రకమైన అది పొలిటికల్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అలాంటి ఫ్లెక్సీని ఇమ్మీడియట్గా తొలగించాల్సిన మేము ఉత్తర్వులు ఇస్తున్నాం. డివైడర్ అనేది బేసికల్లీ 4 రోడ్ జంక్షన్ యొక్క లక్షణం అది. సో కొంతకాలం పడుతుంది మనకి ఇది 4 రోడ్డుగా దీన్ని అవ్వాలి, మారాలి. ఇది కొద్దిగా టైము పడుతుంది. అప్పటిదాకా మనం కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.